తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చాను. రెండో సెషన్లో కూడా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పాస్టర్ అనే మీనింగ్, దానికి సంబంధించిన మీనింగ్ ఇక్కడ ఏంటంటే షెపర్డ్. ఇక మళ్ళీ ఒకసారి మీరు ఆ పదాలు ఏం కావద్దు, దాన్ని ఏమంటారు, కన్ఫ్యూజన్ కావద్దు. పాస్టరు విశ్వాసి, కాపరి గొర్రెలు. ఇది మంచిగా అర్థం చేసుకో. రెండు సేమే, కాకపోతే మనం ఇప్పుడు మనుషులంగా అంటే చర్చ్ పరంగా చెప్పుకుంటే కాపరి పాస్టరు విశ్వాసం, ఏది చర్చి పరంగా. అదే ఒకవేళ అంటే అది ఇది సేమే. కొన్నిసార్లు ఏమంటే కాపరి అంటే గొర్రెలు. విశ్వాసులు అప్పుడు ఏమవుతారు? గొర్రెలు అవుతారు. పాస్టర్ అప్పుడు ఏమవుతాడు? కాపరి. అర్థమవుతుంది. చర్చి పరంగా చెప్పుకుంటే నేను పాస్టర్ని, మీరు విశ్వాసం. అయితే ఈ కాపరికి గొర్రెకు ఉన్నటువంటి ఏదైతే ఆ రిలేషన్, బంధం ఉందో దాన్ని అర్థం చేయించడానికి కాపరిగా గొర్రెలుగా చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుందా? బైబిల్లో దేవుడు కూడా నా గొర్రెలు లేకపోతే ఇలా చాలా మాటలు ఉన్నాయి. చిన్నగా దేవుని అనుమతితో వాటిని నేర్చుకున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమనుంది? కాపరి అంటే ఈ కాపరి అనే ఏదైతే ఉందో షెపర్డ్, దీనికి ఆ వ్యక్తికి ఎవరి మీద ఉంటుందట? వన్ దట్ హ్యాస్ కేర్ ఆఫ్ ఫ్లాక్స్, ఇంకా హర్డ్స్ అంటే మందలు. అంటే గొర్రెల మంద మీద ఏముంటుంది? కేర్. అంటే ఏమంట? కేర్ అంటే కేర్ తీసుకోండి అంటాం కదా. అంటే ఏం చేయడం? ఆ మందను గూర్చి ఏం చేయడం? దాన్ని ఏమంట? కేర్ తీసుకోవడం. కేర్ అంటే శ్రద్ధ వహించడం, వారి గురించి ఏం చేయడం? పట్టింపు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదా ఎక్కడున్నారు, లేదా ఈ గొర్రెలకి ఏమన్నా హాని జరిగిందా, లేకపోతే ఏంటి అంటే ఒక శ్రద్ధ ఎవరికి ఉంది? కాపరికి. ఎవరి మీద? గొర్రెల మీద, గొర్రెల మంద మీద. అర్థమవుతుందా? కింద ఇదేమో గొర్రెలు, కాపరి అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కింద ఏంటంటే పాస్టర్ అండ్ విశ్వాసి మీనింగ్, ఏ మినిస్టర్ ఆఫ్ ద గాస్పుల్, ఇదేమంట, హూ హ్యాస్ ద చార్జ్ ఆఫ్ ఏ చర్చ్ అండ్ కాంగ్రిగేషన్. అంటే ఒక చిన్న చర్చ్ గుంపు మీద ఏముంది? బాధ్యత ఉన్న వ్యక్తి కాపరి. తర్వాత హూస్ డ్యూటీ, ఆయన డ్యూటీ ఏంటి, ఆయన పని ఏంటి అంటే వాచ్ ఓవర్ ద పీపుల్ ఆఫ్ ఏమంట హీస్ చార్జ్. అంటే తన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేయాలి? గమనించాలి. అంటే వాళ్ళ గురించి ఈయనేం చేయాలి? వాచ్ అంటే మెలకువగా ఉండాలి. ఏం చేయాలి? వాళ్ళ మీద దృష్టి పెట్టి వారి విషయంలో మెలకువగా ఉండాలి. తర్వాత ఇంకేముంది? ఇన్స్ట్రక్ట్ దెమ్. ఏమంట ఈ పవిత్రమైన ఉపదేశం అంటే వాక్యం ఏదైతుందో దాని ప్రకారంగా వారిని ఏం చేయడం? నడిపించాలి, ఇన్స్ట్రక్ట్ చేయాలి. మరొకసారి చెప్తాను. కాపరి గొర్రె, పాస్టరు విశ్వాస్, రెండు సేమే. ఇట్లా అర్థం చేసుకోవడానికి ఏమంటాం? పాస్టర్ విశ్వాసి అని చెప్తాం. ఇంకా కొన్ని అర్థం చేయించడానికి ఏం చేస్తాం? కాపరి గొర్రె అని చెప్తాం. అర్థమవుతుందా? అది ఆ కోణాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. ఇదేంటి పాస్టర్ అంటున్నాడు, ఒకసారి కాపరి అంటున్నాడు. కాపరి అన్నా ఏమంట, పాస్టర్ అన్నా ఒకటే, విశ్వాసి అన్నా గొర్రెలన్నా ఒకటే. అయితే కొన్ని సందర్భాల్లో అర్థం చేయించడానికి ఏమంట? అవునా కదా? అప్పుడు కాపరి గొర్రె అనే పదాన్ని వాడతాం. అయితే ఇక్కడ పైన చూస్తే ఏముంది? పైన లైన్ చూస్తే ఏముంది? ఇక్కడ గొర్రెలు ఏం చేయడం? కాపరి అంటే అర్థం ఏంటి? గొర్రెల పట్ల ఏం కలిగి ఉండడం? శ్రద్ధ కలిగి ఉండడం, కేరింగ్ అన్నట్టు. అవునా? కేరింగ్. తర్వాత ఇక్కడ ఇది పాస్టర్కి చర్చికి సంబంధించి. అందుకే ఇక్కడ ఏమంటాం? మినిస్టర్ ఆఫ్ ద గాస్పుల్ హూ హ్యాస్ ద చార్జ్ ఆఫ్ ఏ చర్చ్. అంటే ఒక చిన్న చర్చ్ గుంపుకు లేదా కాంగ్రిగేషన్ అంటే చిన్న గుంపు మీద ఏముంది? అథారిటీ లేదా అధికారం ఉంది, ఒక బాధ్యత ఉంది. తర్వాత అంతేకాకుండా హూస్ డ్యూటీ ఈజ్ టు వాచ్ ఓవర్ ద పీపుల్ ఆఫ్ హీస్ చార్జ్. అంటే తన బాధ్యతలో ఉన్న వారిని విషయంలో ఏం చేయాలి? ఈయన మెలకుగా ఉండాలి. అవునా?
మెలకుగా ఉండి వాళ్ళ గురించి ఏం చేయాలి, కేర్ తీసుకోవాలి. తర్వాత ఇంకేం చేయాలంటే ఇన్స్ట్రక్ట్ దెమ్ ఇన్ ద ఏం కావాలంటే సాక్రెడ్ డాక్ట్రిన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజన్ అని ఉంది, కానీ బైబిల్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏముందంటే పవిత్రమైన దేవుని వాక్య ప్రకారంగా పాస్టర్ ఏం చేయాలి, విశ్వాసుల్ని నడిపించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మీనింగ్లు ఎందుకు చెప్తున్నాను, అర్థాలు ఎందుకు చెప్తున్నాను అంటే మనకు అర్థాలు తెలియవు సరిగ్గా. అర్థాలు తెలియని కారణాన్ని బట్టి ఆ పని యొక్క ఆ గొప్పతనం అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ పాస్టర్ బాధ్యత ఏంటి, విశ్వాసి బాధ్యత ఏంటి అనేది మీనింగ్ అర్థం చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏముంది, పాస్టర్ అంటే అర్థమైంది. ఎప్పుడు అర్థమైందా? మరొకసారి చెప్పనా? అర్థమైతే చేయొద్దు, కుడి చేయొద్దు. అర్థమైందా? మరొకసారి చెప్పాలి. ఓకే, మళ్ళీ చెప్తాను. పాస్టరు విశ్వాసి అనా, కాపరి గొర్రె రెండు ఒకటే, కన్ఫ్యూజన్ కావద్దు. నేను కాపరిని అంటే అదేంటి పాస్టర్ అన్నాడు ఇప్పుడు మళ్ళీ కాపరి అంటున్నాడు అంటే, కాపరికి గొర్రెకు మధ్యలో ఉన్న విషయాన్ని అర్థం చేయించడానికి అప్పుడు నేను కాపరిని ఎత్తున్నాను, మిమ్మల్ని గొర్రెలను చేస్తున్నాను అనా. అదే పాస్టర్కి విశ్వాసికి మధ్యలో ఉన్న విషయాలు అర్థం చేయించడానికి అప్పుడు నేను పాస్టర్ని, మీరు విశ్వాసులుగా చెప్తాను. అర్థమవుతుందా? అక్కడ మనం ఏం చేస్తున్నా, అర్థం చేయించడానికి ఆ పదాలను వాడుతున్నాం. అందుకే ఇక్కడ ఈ పైన నెంబర్ 1 ఉంది కదా, ఈ నెంబర్ 1లో ఏముంది, కాపరి గొర్రెల మంద పైన. కింద ఏం చూపిస్తుంది, పాస్టరు చర్చ్ అంటే విశ్వాసం. అదే దీన్ని రెండు సేమే, కానీ పదం మనం ఏం చేస్తున్నాం అర్థం చేయించడానికి. అందుకే పైన ఏముంది అంటే గొర్రెల మంద మీద ఎవరికి కేర్ ఉండాలి, పాస్టర్ అంటే కాపరికి ఏముండాలి, కేర్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందుకే ఇదొకటి. కింద ఏముంది, చర్చ్ మెంబర్స్ అంటే చర్చ్ కానీ చిన్న గుంపు ఏదైతుందో దాని పట్ల, ఆ చిన్న గుంపు పట్ల ఏముంది, ఒక బాధ్యత ఎవరికి ఉంటుంది, పాస్టర్. ఇక్కడ కాపరి అంటానికి లేదు, సేమే, కానీ మనం అర్థం చేయించుకోవడానికి ఏమవుతుంది, పాస్టరు లేదా కాదు. తర్వాత ఇక్కడ ఏముంది, హూస్ డ్యూటీ, ఆయనకున్న పని ఏంటి, విశ్వాసుల మీద ఏం చేయాలి, వారి విషయంలో మెలకుగా ఉండాలి. వారి విషయంలో ఏం చేయాలి, మెలకుగా ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, నేను వెంటనే వాళ్ళ మీద ఏం చేయను, వాళ్ళ మీద నేరం మోపను. నేను దేవుని ముందు ప్రార్థన చేసినప్పుడు ఒకటే అంటాను, ప్రభు వాళ్ళది కాదు తప్పు, నాది. ఎందుకంటే వాళ్ళ విషయంలో నేను ఎంత మెలకుగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతగా లేదు. ఎందుకంటే నేను మనిషినే కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే నాకు ఒక్కరే లేరు కదా. ఇప్పుడు నేను 24 గంటల్లో తక్కువలో తక్కువ పనుకొని ఎక్కువలో ఎక్కువ ఎడిటింగ్ చేయటము లేదా సేవ చేయటం కోసం సమర్పణ చేసుకున్నాను. ఇక్కడికి పోతే అదో సమస్య, అక్కడికి పోతే అదో సమస్య, ఇక్కడికి పోతే ఒక సమస్య, తర్వాత ఒకరికి కాకపోతే ఒకరికి ఏదో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అందరినీ ఒకేసారి మనసులో పెట్టుకోవాలన్నా, అందరి మీద ఒకేసారి దృష్టి పెట్టాలన్నా మానవునిగా నాకు కష్టమే, కానీ దేవుడు కృపనిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఇప్పుడు దానికి అడ్డగుట్ట మీద దృష్టి పెట్టామనుకోండి, అక్కడ ఒక బ్రదర్కి ఎవరైనా లేదా కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం, వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుంది, భీముడోళ్ళ మీద అంతగా, ఎందుకంటే దాని మీద ఫోకస్ పెడుతున్నా. తర్వాత ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు దాని విషయంలో ఏం చేస్తారు, దేవుడికి అప్పచెప్పి మళ్ళీ దీని మీద ఫోకస్ పెడతారు. అట్లా అందుకే ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళని నేరస్తులుగా, వారేదో పెద్ద తప్పులు చేసేసారు, వీళ్ళిది దేవుడి మీద ఒకటే చెప్తాను. దేవుడు కావాలంటే మీరు దేవుడిని అడిగినా పర్వాలేదు అనా, నేను ఒకటే చెప్తాను, అబద్ధం చెప్పట్లేదు. నేనేమంటా, ప్రభు వాళ్ళది కాదు తప్పు, ఎవరిది, నాది. ఏమన్నా రాత్రి మీరు ప్రార్థన విన్నారు లేదా, మనీ గురించి ప్రార్థన చేసినప్పుడు విన్నారు లేదా, ఏమన్నా ఎవరిది తప్పు అన్నాను, నాదే తప్పు. ఏమంటే ఇంకా నేను ఎంతగా కష్టపడాలో, ప్రయాసపడాలో, ఏం చేయాలో ఇంకా చేయడానికి కృపని అంటూ ఏం చేస్తాను, ఎవరి మీద మోపుకుంటాను. తప్పు చేసిన వారిని ఏలెత్తి చూపడం చాలా ఈజీ. వాళ్ళ మీద దుమ్ము దుమారం వేసేసి దాన్ని ఇష్టారాజంగా మాట్లాడిన నాలుగుంది కాబట్టి ఎంతైనా అనవచ్చు, అది అందరు చేసేదే. కానీ తప్పు చేసిన వ్యక్తిని అర్థం చేసుకొని ఆ వ్యక్తి కోసం కన్నీళ్ళు గారుస్తాడు, అది గొప్పతనం. అది గొప్పతనం. తప్పులు ఎవరు పడతారండి, మంచోళ్ళు పడతారు, చెడ్డోళ్ళు పడతారు.
తప్పులు పట్టేది ఎవరు? శాస్త్రుల పరిశీలి యేసుప్రభుని ఏం చేశారు? యేసుప్రభుని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేశారు. చివరికి ఏ తప్పు దొరకపోయేసరికి ఏం చేశారు? 7 నేరారోపణలు చేసి ఆయనని ఏం చేశారు? శిలువకు అప్పగించారు. పిలాతు కూడా వదిలేద్దామన్నా వదిలేదు. అందుకే నేను అంటాను, ఎవరికైతే వాక్యం తెలుసో వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు నేను ఉదాహరణకి సీతయ్య గారికి నాకేదో గొడవ అయిందనుకో, నేను పోయి స్థానికంగా పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను. నీకు వాక్యం అర్థమైందనుకో, వాక్యం తెలిసే అనుకో, అప్పుడు ఎవరిది కరెక్ట్ అంటావు? సీతయ్య గారిదంట, నాదంటావా? నాదెందుకంటావు? నేను మంచోన్నే అయితే నేను సీతయ్య గారి గురించి కంప్లైంట్ ఎందుకు పెట్టను. ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను, దేవునికి అప్పచెప్తాను. నేను మంచోన్నే అయితే. అదే సీతయ్య గారిని అవమానపరచాలనుకో, అప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు బాధ ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి వాక్యంలో చెప్తూనే ఉన్నాను. మనం వాక్యం వినాం కదా, వాక్యం వినాం కాబట్టి నా తల తెలియదు, తోక తెలియదు. తల తెలియదు, తోక తెలియదు. ఇది ఎలా ఉందంటే, ఏనుగు దగ్గరికి 5 గుడ్డివాళ్ళు పోయింటుండే అలా ఉంది. ఇప్పుడు ఏది దొరికితే అదే అనుకుంటారు. తోక దొరికింది అనుకో, ఏనుగుతో ఏమంటారు? పొడుగ్గా ఉంటుంది అంటారు. చెవులు దొరికే అనుకో, ఏనుగు చాటలాగా ఉంటుంది అంటారు. ఎవరికి ఏది పట్టుకుంటే అదే ఏం చేస్తారు? ఏమనంటే పాస్టర్ సమర్థించుకోండి. నాకేం అవసరం నేను సమర్థించుకోవడానికి? అందుకే ఈరోజు నేనేమంటాను, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? కాపర్ ఏం చేయాలి? కాపర్ పని ఏంటి? అర్థమవుతుంది? ఇక్కడ అర్థమైందా లేదా? కాపర్ పని ఏంటి? డ్యూటీ ఏంటి? తన ఆధీనము తనకు అప్పగించిన వారి విషయంలో మెలకుగా ఉండి జాగ్రత్త వహించాలి. అందుకే నేనేం చేస్తాను, నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ఎవరైనా తప్పిపోయినా, ఎవరైనా అట్టిటైనా వాళ్ళ విషయంలో నేను దేవుని ముందు ఏం చేస్తాను? నిజాయితీగా ప్రార్థన చేస్తాను. అదో పలానా చోట పలానా విశ్వాసి తప్పులు చేశాడు, పలానా చోట అలా చెప్పేవారిని అయితే ఈరోజు ఎంతమంది ఉందరు? ఇప్పుడు ఎవరైతే నా తప్పులు బట్టి బయట నన్ను బజార్కి ఇడుద్దామని చూస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పలేదు కాబట్టి ఈరోజు ఏమైంది? అడ్డగుట్టలో కూడా ఒక వ్యక్తి నా మీద నేరారోపణ చేసి దానికి ముందే పెద్ద తప్పులు చేసుకొని కూర్చున్నాను. ఆ విషయాన్ని నువ్వు చెప్పుంటే ఇప్పుడు చెప్పడానికి అవకాశం ఉండేది కాదు కదా. అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారు? కాబట్టి ప్రేమ గవర్నమెంట్ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? కాపరి విషయంలో ఏం కావద్దు, అన్యాయము చేయొద్దు. ఆయన ఎవరో ఒక వ్యక్తి నామకార్థ క్రైస్తవుడు, పాప ఆయనే బాధపడుతున్నాడు. ఏంటండి మీ మీద ఇంత పగబట్టేశారు? ఏంటండి మిమ్మల్ని ఇంత పగబట్టేశారు? మరి నేను చేసింది ఏముంది? సరే నేనేం తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఆయన పాస్టర్ ఉన్నాడు, తరిసిన పాస్టర్. నేను అన్నాను, నీకేదన్నా ఉంటే నాది ఏదైనా తప్పు అనిపిస్తే తరిసిన పాస్టర్ వస్తాడు, సంఘం ఉంటుంది, అప్పుడు చెప్పేమని చెప్తాడు. ఎందుకంటే సంఘానికి సంబంధించిన విషయాలు మన మధ్యలో ఏం జరిగినా దేనికి సంబంధించినవి. బజార్కి అయితే మనం పోయి ఏదో బిజినెస్ చేసి అక్కడ ఏమైనా లాస్ వచ్చింది అందుకే మనం పోలీస్ స్టేషన్కి పోతామా? లేదు కదా. సంఘం విషయం సంఘంలోనే ఏం చేసుకోవాలి? పరిష్కారము చేసుకోవాలి. తరిసిన పాస్టర్ వస్తాడు, చెప్పు. ఇప్పుడు ఈ కొంతమంది మైండ్ అంతంత మాత్రం వాళ్ళు ఏమనుకుంటారు? కేసు వేసారంటే ఎవరిది తప్పు? మరి యేసుప్రభు మీద కూడా నేరాలు మోపిసిల్లు వేశారు, మరి ఎవరిది తప్పు? యేసుప్రభుది తప్పు. మరి అలాంటప్పుడు మనం రక్షింపబడింది ఏంటి? మనం నమ్ముకున్న విశ్వాసం ఏంటి? ఇవేంటి మరి? అందుకే ఈరోజు చాలామంది ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అర్థమవుతుందా? అందుకే ఈ రోజు నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది నా బాధ్యత ఇది. ఏంటిది? ఏం బాధ్యత? ఒక్కొక్క వ్యక్తి గురించి మెలకుగా. ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే వెంటనే నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. కానీ వాళ్ళ గురించి ఎప్పుడు చెడుగా చెప్పడానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం. మొన్న కొంతమందిని సైతానికి అప్పచెప్పేసరికి ఏం చేశాం? ఇదిగో మా గురించి శాపనార్థాలు పెట్టాడు, మమ్మల్ని అవమానపరుస్తున్నాడనేసి పోలీస్ కంప్లైంట్ చేసి. అందుకే ప్రేమ గవర్నమెంట్ ఈరోజు నేను ఒకటే మాట మీకు చెప్తాను, నా పని, నా బాధ్యత ఇది. మీ గురించి మెలకుగా ఉండటం నా బాధ్యత. అలాగే మీరు కూడా నా గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా గురించి ఏం చేయాలి? ప్రార్థన. నిజంగా నమ్మకం ఉంటే, నిజంగా నీకు మంచి మనసే ఉంటే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. మా పాస్టర్ మీద ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. బాబాయ్ ఆయన ఎప్పుడో పరిచయమైన వ్యక్తి, ఆయన ఏమంటాడు? మా పాస్టర్కి చెప్పి మీకోసం ప్రార్థన చేపిస్తాను పాస్టర్ గారు.
మీరు ధైర్యంగా ఉండండి. నామకంత క్రైస్తవులకు వాళ్ళ బాధ్యతలు అర్థమవుతున్నాయి. ఈరోజు మనకేం బాధ్యత? చేస్తున్నాం ప్రార్థన. నా గురించి మీకు తెలిసిన తర్వాత ఏమంట? నమ్మకం ప్రార్థన చేస్తున్నా? చేసే నమ్మకంగా ప్రార్థన చేసే విషయాన్ని ఎవరు చూస్తున్నా? దేవుడు. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి? పాస్టర్ కావాలి. ఎవరు కావాలి? పాస్టర్ మీద ఎన్ని పరిస్థితులు. సరే, నేను దేవదూతను కూడా కాదు, మనిషిని. నాతో కూడా పొరపాట్లు జరుగుతాయి. నేను పాపమే చేయలేదు, తప్పే చేయలేదని నేను అనట్లేదు. వాళ్ళ విషయం గురించి కాదు, ఏ విషయంలోనైనా చిన్న చేత పొరపాట్లు జరగవచ్చు. జరిగినా కూడా ఏం చేయాలి? మా పాస్టర్లు తప్పులు చేయలేదా? ఏమండి, మా పైన ఉన్న పాస్టర్లు తప్పులు చేయరా? చిన్న చేతకి పొరపాట్లు జరగవా? జరిగినా కూడా అర్థం చేసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారితో సహవాసం చేస్తున్నా, లేకపోతే ఏం చేస్తున్నా? వదిలేస్తున్నా. తరసిం పాస్టర్ గురించి కూడా ఎన్నో పుకార్లు. మరి పాస్టర్ గారు మీ మీద నిందలు వచ్చాయి కాబట్టి మేము మాకు వద్దు, మీరు చెడ్డ పాస్టర్ అని వదిలేసామా? సామ్యుయల్ పాస్టర్ గురించి అయితే ఎన్ని పుకార్లు. డైరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చేమన్నాడంటే, నీకు ఏం చేస్తాను, ఆయన తప్పు చేస్తుండగా తీసిన ఫోటోలు వీడియోలు కూడా నీకు చూపిస్తానని చెప్పి. నేను అన్నాను, నాకు అవసరం లేదు, నేను నాకు వద్దని చెప్పి నేను రాను. అర్థమవుతుంది. అందుకే ఈరోజు ప్రూఫ్లు ఉన్నాయి. అడ్డగొట్లు ఆయన కూడా దెయ్యం బట్టి ప్రూఫ్లు ఉన్నాయి. తీరా ప్రూఫ్లు ఏవి చూపించమంటే ఏమీ లేవాడ. ఎక్కడ కూడా ఏంట ప్రూఫ్లు ఉన్నాయి అంటే నువ్వు ప్రూఫ్లు ఎందుకు సేకరిస్తున్నా? ఏమండి, ప్రూఫ్లు ఎందుకు సేకరిస్తున్నా? అక్కడే అర్థమవుతుంది కదా. ఇప్పుడు సీతయ్య గారు ఉన్నారు. సీతయ్య గారు తప్పు చేసినప్పుడు నిజంగా నువ్వు నిజాయితీ సహోదరుని అయితే ఏం చేస్తాను? 2 చెంపదెబ్బలు కొట్టి తప్పు మానుకో అని చెప్తాను. క్షేమం కోరే వ్యక్తి అయితే అప్పుడు నేనేం చేస్తాను? సీతయ్య గారు ఏం చేస్తాను, కొంచెం అటు ఇటుగా ఏదైనా చేసేసరికి ఫోటో తీసాను. తర్వాత ఇంకేదో చేసేసరికి ఫోటో తీసేమంటే అందరికీ అప్పుడు చెప్తాను, శరత్ గారి ప్రూఫ్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు కొట్టాలి? ఇప్పుడు ఫోటోలు తీసి లేకపోతే మిగతా ఇంకేదైనా చేస్తే, ఉదాహరణ చెప్తున్నాను, మళ్ళీ ఇంకేదో ఎక్కడికో పోయారు. ఏమంట ఫోటోలు తీసి మిగతా చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయారు, వీళ్ళేమైపోయారు? చెడ్డోళ్ళు అయిపోయారు. నీది మంచి గుణమే ఉంటే సీతయ్య గారు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? 2 చెంపదెబ్బలు లాగి ఏం చేయాలి? మార్చుకోకుండా చెప్పు. ఆ వ్యక్తికే చెప్తా, ఇంకెవరికి చెప్పవు. ఇప్పుడు నా గురించి ఏమైతే పుకార్లు చేస్తారో అవి నాకేం చెప్పింది లేదు. ఏదో ఒకసారి ఇది అది ఇష్టం వచ్చిన నేను ఏడ్చాను కూడా. ఏడిపించారండి. దాదాపు 3-4 నెలలు నేను ఏడ్చుకున్నాను. కాబట్టి దయచేసి ఈరోజు నేను ఒకటే మాట, ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే వారిని బజార్కి లేదా బయటికి ఈడవాలనే మనస్తత్వం ఎవరుకుంటే వాళ్ళెవరు కాదు నిజమైన విశ్వాసులు. ఒకటే, మనుషుల జీవితాన్ని మార్చే సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? దేవునికి అప్పగించకుండా మనుషులకు అప్పగిస్తే ఏమొస్తుంది? అందుకే నేను ఒకటే చెప్తాను. అందుకే నేను విశ్వాసుల విషయంలో నేను ఇదే అర్థమవుతుందా? విశ్వాసుల విషయంలో ఇదే. అందుకే ఏం చేసినా సరే నేనేం చేస్తాను? ఎవరికి అప్పచెప్తాను? ఏమని ప్రార్థన చేస్తాను? తప్పెవరిది? నాదే అని ప్రార్థన చేస్తాను. ప్రభు, నేనే, నా వల్ల నేను ఎంతగా ప్రార్థన చేయాలి అంతగా చెయ్యని కారణాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చిందేమో, అందుకే నన్ను క్షమించు అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తాను. అందుకే ప్రేమ గవర్నమెంట్ ఈరోజు, అందుకే మొన్న విశాఖపట్నంలో కూడా చెప్పాను, మీలో ఎవరికైనా నా మీద నమ్మకం ఉంటే సహవాసం చేయండి, లేదంటే మీ ఇష్టం. అదంతా బస్సులో మనం ప్రయాణం చేస్తే డ్రైవర్ మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రయాణం చేస్తున్నాం. అలాగే సహవాసం కూడా పాస్టర్ మీద నమ్మకం ఉంటే సహవాసం చేయగలుగుతాను, లేకపోతే చేయలేము. చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఈరోజు నుంచి ఏం చేయాలి? పాస్టర్ ఏం కావాలి? పాస్టర్ కావాలి వద్దా? కొంతమంది ఏమంటారు, లేదు మాకేం కావాలి అనా? నిందలు రావా పాస్టర్ల మీద? రావా? హింసలు రావా పాస్టర్కి? హింసలు రావా? అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఎక్కడికి పోయినా దేవుడు సిస్టర్స్నే ఇస్తాడు ఎక్కువ.
అయినా తరసింహ మాస్టర్ అదే అంటాడు. అయినా దాన్ని అదును తీసుకొని అడ్డగొట్టులో ప్రచారం చేసి ఏమంట, ఆయన బ్రదర్స్ని రావద్దు అంటాడు, సిస్టర్స్నే రమ్మంటాడు. ఎప్పుడన్నా అన్నానా భీముడలు? చూసారా? అంటే చూడండి ఎలా మనుషులు ఎలా పుట్టిస్తున్నాడు. నేను బ్రదర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే సిస్టర్స్ అంటే సరే వాళ్ళకంత ప్రోత్సాహం లేకపోయినా బ్రదర్స్ని ఎక్కువ నేనేం చేస్తాను. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఏదో విధంగా నిందించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్టర్ విషయంలో మనం ఏం కాదు, ఎందుకంటే పాస్టర్ మనకు కావాలి. పాస్టర్ మీద అభిప్రాయాలు మారిపోయి కొంతమందికి ఏమంట, పాస్టర్ గారు మీ మీద మాకు మంచి అభిప్రాయం లేదంటే, మరి నీ మీద కూడా నేను అభిప్రాయాలు మార్చుకోవాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కూడా వేరే వేరే అభిప్రాయాలు పెట్టుకుంటే అసలు నీ దగ్గరికి వస్తానా, మాట్లాడతానా, ఇంత ప్రేమ చూపిస్తానా? నేను వేషధారణ చేస్తాను, ఇంకేదో. అందుకే దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నా పని కాపరి విశ్వాసుల కోసం ఏం చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నా డ్యూటీ నాకు తెలుసు. అందుకే ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ గురించి ఏం చేస్తాను, ప్రార్థన చేసి దేవుని ముందు మనవి చేస్తాను. అలాగే ఈరోజు ఎవరో వాళ్ళు వీళ్ళు ఏదో పుకార్లు చేస్తున్నారు, అలాంటప్పుడు నువ్వేం చేయాలి, నా కోసం ప్రార్థన చాతనైతే ప్రార్థన చేయాలి. లేదు నీకు ఏదైనా క్లారిటీ కావాలంటే వచ్చి నన్ను అడుగు, నేను అబద్ధం చెప్పకుండా నిజమే చెప్తాను. నీకు ఏది అడగాలనుకున్నా అడుగు, ఏది అడగాలనుకున్నా అడుగు. కానీ వాళ్ళు వీళ్ళు చెప్పినా దాన్ని ఏమంటారు, తలా తోకలేని మాటలు పట్టేసుకొని ఏం కావద్దు. నమ్మితే ఎవరికి నష్టం? అందుకే సాతాను మనసును చెదరగొట్టి ఏం కావద్దు, సహవాసం నుండి తొలగించడానికి సాతాను చేసే ప్రయత్నం. వాళ్ళు నాతో ఛాలెంజ్ చేశాడు, ఆయన ఛాలెంజ్ చేశాడు, నీకు విశ్వాసులే రారు, నీ సేవ అంతా ఏమైపోతుంది, అదైపోతుంది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ విశ్వాసుల్ని వాళ్ళ మాటలు వినే వారిని పట్టుకొని వాళ్ళకి ఫోన్లు చేసి ఏదో విధంగా వాళ్ళని ఏం చేయాలని చూస్తున్నారు, చెదరగొట్టడానికి ప్రయత్నం. విశాఖపట్నం అయితే మొత్తం అక్కడ ఉన్న విశ్వాసులందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేసి, అందుకే నేను ఒకటే నమ్మాను, దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలు నేనేం చేస్తాను, దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలు ఏం చేస్తా, మేస్తాను. నా పని అది. అందుకే దయచేసి ఈరోజు కాపరికి ఏముండాలి, గొర్రె మందల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత ఏం చేయాలంట, వారి పట్ల ఛార్జ్ అంటే బాధ్యత కలిగి ఉండాలి, వారి కోసం మెలకుగా ఉండాలి. తర్వాత ఇంకేం చేయాలి, వారిని సరైన ఉపదేశములో వారిని ఏం చేయాలి, నడిపించాలి. ఇది ఎవరి బాధ్యత, ఎవరి పని, పాస్టరు లేదా కాపరి పని. అందుకే నా పని నేను నమ్మకంగా చేసుకుంటున్నప్పుడు వస్తాయి. అందుకే ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేనైతే నేనంటే చర్చి ఎంతవరకు సేవ అయితే మానేది లేదు, అతను సేవ అయితే మానేది. నేను మంచోనని నిరూపించినా, చెడ్డోనని నిరూపించినా, ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడూ కూడా నేను మంచి పాస్టర్ని అనిపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది ఎంత ప్రమాదమో నాకు తెలుసు కాబట్టి. సరే నాకు అందుకే వాక్యంలో ఉంది, నీ పేరు చెడ్డదిగా కొట్టివేయబడినప్పుడు ఏం చేయాలి, ఎగిరి గంతులు వేయాలి. ఉందా వాక్యంలో? లూకాసు వార్త 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి, ఉందా లేదు చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో 22వ వచనం, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు, ఆ దినమందు సంతోషించి మీరేం చేయాలి, గంతులు. ఎందుకు? పేరు చెడ్డదిగా కొట్టివేయబడినప్పుడు. యేసుప్రభుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి? 33.5 సంవత్సరాలే. అంటే మధ్య వయసు, అంటే యవ్వన ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తిని నీకు బ్రతికే అర్హత లేదని ఏం చేశారు, చంపేశారు. బ్రతికే అర్హత లేదని ఏం చేశారు, చంపేశారు. అర్థమవుతుందా? అందుకే మన పేరు చెడ్డదిగా కొట్టి, తప్పు చేసిన తర్వాత మన పేరు ఎలాగో చెడ్డదవుతుంది, అది రెండో విషయం. తప్పు చేయకుండా పేరు చెడ్డదైనప్పుడు ఏం చేయాలి,
ధన్యులుగా ఎంచి సంతోషించి ఏం చేయాలి? గంతులు వేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని నమ్ముకొని విశ్వాస జీవితంలో పోతున్నప్పుడు విశ్వాసులకే కాదు, పాస్టర్కి కూడా ఏమొస్తాయి? నిందలు వస్తాయి. పేరు చెడ్డదిగా కొట్టివేయబడతారు. తర్వాత ఏమంటే హింసలు వస్తాయి. ఇలాంటి రకరకాల పరిస్థితులు వస్తాయి. అందుకే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాక్యంలో ముందుగా చెప్పబడిన విషయాన్ని అర్థం చేసుకొని, ప్రభు పాస్టర్ ఏం చేస్తున్నాడు? నిందలు లేదా ఎదుగో ఇవి పరిస్థితి ఎదుర్కొంటున్నాడని వారి కోసం ప్రార్థన చేయాలి. నీ కోసం ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్ కోసం ప్రార్థన. అనా మీరు నమ్ముతలేదు, మా పాస్టర్ నేనైతే వదిలిపెట్టలేదు. ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఆయన మీద కూడా రకరకాల నిందలు మోపి ఎంతోమంది పాస్టర్లు వదిలేశారు, ఎంతోమంది పాస్టర్లు విడిచిపెట్టారు. ఆయన నేను సావాసంలో ఉంటుండగా ఆయన కూడా నేను విడిచిపెట్టలేదు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు ఇచ్చిన పాస్టర్ మీద నమ్మకం. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి? అలాగని మిమ్మల్ని నన్ను నమ్మండి అని బలవంతం పెట్టట్లేదు, అలాగని ఇండైరెక్ట్గా కూడా చెప్పట్లేదు. నమ్మకం లేదా? ఓకే, నీ దారి నువ్వు చూసుకో. భీమడోల్లో ఒక్కరు నిలబడ్డా, ఒక్కరు విశ్వాసంలో ఉన్నా వాళ్ళ కోసం నేను ఇక్కడికి వస్తాను. మొదటి నుంచి అదే మాట చెప్తున్నాను. నమ్మకం లేని చోట ఇంకా ప్రయోజనం లేదు. అవునా కదా? అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఎవరు కావాలి మనకు? పాస్టర్. ఎవరు నియమించారు పాస్టర్ని? చూడండి, ఇర్మియా గ్రంథం 3:15 ఒకసారి చూడండి. నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును. ఏమంతా? నాకిష్టమైన కాపురులను మీకు నేను నియమింతును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని నియమిస్తాడంట? ఎవరిని పడితే వారినా? పాస్టర్ ఎవరికి ఇష్టం? అర్థమవుతుందా? పాస్టర్ని దేవుడు నియమిస్తాడంటే తనకిష్టమైన పాస్టర్ని ఏం చేస్తాడంట? నియమిస్తాడు. తనకిష్టమైన వ్యక్తిని దేవుడు పాస్టర్గా నియమిస్తాడు. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ వాళ్ళతో వీళ్ళతో ఏం చెప్పిస్తున్నా? వాళ్ళు ఏమంటారు? నువ్వు మంచోనివి కాదు, నువ్వు చెడ్డోనివి, నువ్వు పాస్టర్గా ఉండే అర్హత నీకు లేదు, ఇది లేదు, అది లేదు అని వాళ్ళు చెప్తే అయిపోయిందా? నేను మనుషులకు ఇష్టమైన వ్యక్తిని కాకపోవచ్చు, కానీ ఎవరికి ఇష్టము? నేనంటే ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టం. ఎవరికి ఇష్టం? అందుకే ఇప్పుడు ఎదుర్కొనే హింసలు, నిందలు, బాధల్లో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మనుషులు వదిలిపెట్టడానికి రెడీ అవుతున్నారు అనా? నాకు తెలుసు మనుషుల గుణం ఏంటో నాకు తెలుసు. అందుకే మనుషులు వదిలిపెట్టడానికి రెడీ అవుతున్నారు, కానీ దేవుడు మాత్రం ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. కానీ ఒక రోజు వస్తుంది, ఇప్పుడు ఎవరైతే నన్ను విడిచిపెట్టిపోయారో వాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు. ఎందుకు? దేవుడు నాతో ఉండి నా ద్వారా దేవుడు చేయించే సేవలు చూసి. ఇప్పటికీ చాలామంది ఏం చేస్తారు? వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతోమంది సిగ్గుపడుతున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడూ దాదాపు 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినాక మన వాక్యాలు వింటున్నాడో మరి ఎలా మార్పు వచ్చిందో తెలియదు, కానీ ఒకరోజు ఫోన్ చేసామన్నా, మీరు మా వెనక చాలా కష్టపడ్డారు, మా వెనక వచ్చారు, ఎన్నో చేశారు, కానీ ఆ రోజు అప్పట్లో మిమ్మల్ని నేను పట్టించుకోలేదు, చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించన్నా. ఎప్పుడూ సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వ్యక్తి ప్రార్థన చేయండి అన్నాను, ప్రార్థన చేయించుకున్నాను. ఎందుకు వచ్చింది మార్పు? అర్థమవుతుందా? అందుకే ప్రేమైన దోన్బిడ్డ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, యెరూషలేములో ఏ శాస్త్రులు పరిసయ్యులు అయితే యేసు ప్రభుని హతం చేయించారు, రోమియోలకు అప్పగించి సిలువేయించారు, అయిపోయింది. అదే యెరూషలేములో 50 రోజుల తర్వాత ఏమైంది? సేవ స్టార్ట్ అయింది. అపోస్తులు ధైర్యంగా నిలబడి ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి. అది దేవుడు అంటే, అది దేవుడు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, నీకు విశాఖపట్నంలో సమస్య వస్తుంది, కానీ ఆ సమస్య అయిపోగానే సేవ విస్తరిస్తుందని చెప్పాడు. అందుకే ఏ విశాఖపట్నంలో అయితే నన్ను అవమానపరచడానికి వాళ్ళు ఇంతగా ప్రయత్నం చేస్తున్నారు, ఇంతగా దాదాపు కొన్ని నెలల నుంచి నా గురించి చెడ్డగా చెప్పుకొని తిరుగుతున్నారు, అక్కడే దేవుడి సేవ బలపరచబోతుంది. విస్తారమైన సేవ జరగబోతుంది. కల్పన కథ కాదు, చూడండి.
అందుకే ఈరోజు నుంచి ఏం చేయాలి? మాస్టర్ ఎవరికి ఇష్టమైన వ్యక్తి అక్కడ ఉందా, లేకపోతే నేనే కల్పించి చెప్తున్నాను? ఏమంటా చూడండి, ఏమన్నా 15 వచనం, నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును. ఏమంటా? నాకు ఇష్టమైన కాపురులను మీకు. అర్థమవుతుందా? కాపరులు ఎవరికి ఇష్టం? మనుషులకు కాదు. మనుషులకే విశ్వాసులు లేదా విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టు ఉంటేనేమో జైలు కొడతారు. వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోయేసరికి ఏం చేస్తాడు? తిరగబడతాడు. అంతే కదా? అందుకే దయచేసి ఈరోజు నుంచి మనందరం ఏం చేయాలి? కాపరి. ఏం కావాలి? గొర్రె. నీకు దేవుడు కాపరిని ఇచ్చాడు, దేవుడు నియమించాడు. ఎవరికి ఇష్టమైన కాపరి? అది మనసులో పెట్టుకో. నీకు నేను ఇష్టమా కాదు, అది కాదు. దేవునికి ఇష్టమైన కాపరినే కాదు, అది చూడు. కొంతమందికి ఎట్లా ఉంటుంది? వీళ్ళు చెప్పినట్టు చేస్తే అప్పుడు పాస్టర్ అంటే ఇష్టం. ఒకవేళ చెప్పినట్టు చేయకపోతే పాస్టర్ అంటే ఏం కాదు, ఇష్టం ఉండదు. ద్వేషిస్తారు, దూషిస్తారు. ఏ నోరుతో అయితే ఇలాంటి పాస్టర్ మనకు దొరకడని చెప్పారు, అదే నోరుతో ఎన్ని మాటలు. నేను నాకు వ్యతిరేకంగా లేచిన కారణం బట్టి వాళ్ళ పరువు తీయదలుచుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఏం చేసేది లేదు. నేను వాళ్ళ గురించి ఇప్పుడు నేనంటే ఆడియో వినిపించవచ్చు, ఇంకేదో చూపించి ఇది కాదండి నా అవసరం లేదు. నేను నా దగ్గర ఏ ఆధారాలు ఉన్నా ఏమున్నా నేను చూపించాను. వాళ్ళ గురించి ఏవో 4 సేకరించేసి ఇదండి అని మనం ఏం చేసి నేను మంచోని అయిపోయి వాళ్ళని చెడ్డోని చేయాలా? చేసుకుని నేను చెడ్డోని, నా పేరు చెడ్డదిగా కొట్టివేయబడినప్పుడు సంతోషించమనుందా, బాధపడమనుందా? సీతమ్మ సంతోషించి ఏం చేయాలి? గంతులేయాలి. హల్లెలూయా. గంతులేయాలా? కానీ ఈరోజు సంతోషించి గంతులేయడానికి ఉందా మనసు? అందుకే దయచేసి ఈరోజు స్థానిక సంఘం అయితే, విశాఖపట్నంలోని సంఘంలోని విశ్వాసులైతే దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. వాళ్ళ సమర్పణ బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. రకరకాల మాటలు చెప్పి చాలా చెల్లాచెదరు చేద్దామని చూశారు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు వాళ్ళని భద్రపరిచాడు. ఎందుకంటే నా పేరు చెడ్డదిగా కొట్టివేయబడుతున్నాడు, సంతోషించి గంతులేమని ఉంది. లేదు ఇప్పుడు నేను రుజువు చూపించుకున్నాను అనుకో, రుజువు చూపిస్తే ఏమవుతుంది? వాళ్ళు చెడ్డ, నేను మంచి అని తెలుస్తుంది. అంటే నేను మంచి రిపోర్టు, నా గురించి మంచి రిపోర్ట్ ఇస్తే నువ్వు నాతో సావాసం చేస్తా, నా గురించి ఎవరైనా చెడ్డ రిపోర్ట్ చేస్తే నువ్వు నాతో సావాసం చేయి. అక్కడే నీ మనస్తత్వం ఏంటో తెలిసిపోయింది. ఈరోజు వీళ్ళు కాదు, రేపు ఇంకెవరైనా నా గురించి చెడ్డగా చెప్తే నువ్వు ఉండే వ్యక్తివి. యోసేపు కూడా పోతీఫర్ భార్య ఏం చేసింది? అసూయతో, కోపంతో పోతీఫర్ భార్యకి అబద్ధాలు చెప్పి ఏం చేసింది? తీసుకెళ్ళి ఎక్కడేసింది? జైల్లో. కానీ యోసేపు ఏమని చెప్పాడా? ఎవరికైనా ఏమని చెప్పాడు? నేను తప్పు చేయలేదండి, పోతీఫర్ భార్య ఇలా చేసిందని ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? గొర్రె బొచ్చు కత్తిరించినప్పుడు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనిగా ఉన్నాడు. యేసు ప్రభు తప్పించుకోవడానికి చాలా ఛాన్సులు దొరికాయి, కానీ యేసు ప్రభు తప్పించుకోలేదు. వాళ్ళంత గొప్పవాని కాకపోవచ్చు, కానీ ఏదో దేవుని కృపను బట్టి వాళ్ళ మార్గంలో నడుస్తున్నారు. అందుకే ఈరోజు మనం ఏం చేద్దాం? అర్థమైందా కాలేదా? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? కాపరి. మంచి రిపోర్ట్ కావాలి, కాపరి గురించి చెడ్డ రిపోర్ట్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘానికి కాపరిని నియమించాడంటే ఎవరికి ఇష్టం? వాళ్ళు. చూడండి, ఇంకో వచనం చూపిస్తాను. అది మార్క్స్ వార్తలోనే 3వ అధ్యాయము, 13-14 వచనాలు. 13 నుంచి కింద చదువుదాం. ఇక్కడేముంది? మార్క్స్ వార్త 3:13 నుంచి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను.
12 మందిని ఈ 12 మంది అపోస్తలులు ఎవరికి ఇష్టలు? అందుకే ఉంది, ఆయన ఏమనుంది, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని ఏం చేసిండు? 12 మంది అపోస్తలులు ఎవరికి ఇష్టలు? అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వాళ్ళు ఎవరికి ఇష్టలై ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని నియమించడు, ఎవరిని పడితే వారిని. అంతెందుకు, మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటికి తాళం వేసినప్పుడు ఆ తాళం చెవి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాము. ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వ్యక్తికే ఇస్తాం. అలాగే దేవుడు ఏం చేశాడు, ఒక వ్యక్తిని పాస్టర్గా నియమించినప్పుడు నమ్మకత్వం చూసే ఇస్తాడా లేకపోతే ఉట్టిగానే ఇచ్చేస్తాడా? అందుకే నేనేమంటా, అతిశయంతో చెప్తున్నాను, నేను ఎవరికి ఇష్టంని? దేవునికి ఇష్టం. మనుషులకు ఇష్టం లేకపోవచ్చు, నేనంటే అసహించుకోవచ్చు, రకరకాలుగా మాటలు అనవచ్చు. మనుషులకు నేను ఇష్టంనే కాకపోవచ్చు, కానీ ఎవరికి ఇష్టంనే? ఉందా నమ్మకం? ఉందా? నాకైతే పూర్తి నమ్మకం ఉంది. మీకుందా? లేదు లేదు మాస్టర్, మీ గురించి ఏదైతే రిపోర్ట్ వింటున్నావో దాన్ని బట్టి చూస్తే నువ్వు అసలే నువ్వు అసలు దేవుడికి ఇష్టం నువ్వు కాదు. అందుకే దేవుడు రానున్న దినాల్లో దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అందుకే దయచేసి ఈరోజు నుంచి ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, నేను పాస్టర్ విషయం గురించి చెప్తున్నాను, నా గురించి కాదు. ముందే చెప్పాను లేదా? ఇది పాస్టర్కి విశ్వాసులకు వర్తిస్తుంది. పాస్టర్ యొక్క అవసరత ఏంటో విశ్వాసులు తెలుసుకోవాలి, దాని మీనింగ్ ఏంటో విశ్వాసులు ఏం కావాలి తెలుసుకోవాలి. కాబట్టి పాస్టర్ని దేవుడు ఏం చేస్తాడు? నియమిస్తాడు. ఫస్ట్ చూసాం కదా ఎఫెసీలోకి రాసిన పత్రిక. అయితే దేవుడు నియమించిన పాస్టర్లు ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. ఎవరికి? 12 మంది అపోస్తలులు సేవకు పంపించినప్పుడు కూడా వారి గురించి రిపోర్ట్ ఏమనుంది? ఎవరికి ఇష్టలు అంటే వాళ్ళు దేవునికి ఇష్టలు అని రాస్తారు. అందుకే ఈరోజు పాస్టర్ ఎవరికి ఇష్టడు? దేవుడు. అపోస్తలులు కానీ వీళ్ళందరూ ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. అందుకే మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎవరు ఎన్ని అన్నా సరే ఏం కావద్దు, వెంటనే నమ్మి. మేమైతే పాస్టర్ని అట్లా చేయలేదు, నేను నమ్మతలేదు. నాకు ఇంకా గుర్తుంది, నాకు ఒక వ్యక్తి కలిసి పాస్టర్ గురించి విషయాలు చెప్పినప్పుడు నేనేం చేశాను, ఈమెయిల్ పంపించినప్పుడు నేను పాస్టర్ దూరం ఉన్నాను, ఈమెయిల్ పంపించినప్పుడు చాలా రకాలుగా చెప్పారు. ఇక అవన్నీ చెప్తే కూడా బాగుండవు అవునా. ఒక వ్యక్తి పాపం, ఆమె దాన్ని ఏమంటారు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళ ఆమె పాపం బెన్సీ దీది అని, ఆమె చాలా నన్ను చాలా ఇష్టపడేది. ప్రభుభయ్య అని మంచి ఒక అక్కలాగా ఉండేది, మంచి లావుగా దిట్టంగా ఉండేది మనిషి. బెన్సీ దీది అంటాం, దీది అంటే అక్క అన్నట్టు. అయితే బెన్సీ దీది అని ఒక సహోదరుడు, ఆమె ఏం చేసింది, ఆమెకు పాపం టీబీ వచ్చి చనిపోయింది. టీబీ వచ్చి చనిపోతే దాన్ని ఎలా మలిచారంటే ఏమంటే ఆమెకు దాన్ని ఏమంటారు, గర్భం అంటే ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడల్లా అబార్షన్ చేయించిన కారణాన్ని బట్టి ఆమె చనిపోయింది. అంటే ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు? పాస్టర్ వల్ల. అబార్షన్ మాటి చేయించడం వల్ల ఆమె చనిపోయిందని చెప్పారు. చూడండి, వాస్తవానికి ఎట్లా చనిపోయింది? టీబీతో. చూడండి, పుట్టించడం ఎట్లా పుట్టిస్తారు చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, పాస్టర్ మీద బ్యాడ్ రిపోర్ట్లు లేదా ఇంకేదో. ఒక చోట ఇంకో మీటింగ్ అంట, ఒక మీటింగ్లో నేను విన్నాను, ఒక పాస్టర్ వాక్యం చెప్తున్నంట. వాక్యం చెప్పిన తర్వాత ఏం చేసింది, ఒక సహోదరి ఏం చేసింది, స్టేజ్ మీదకి వచ్చేసింది. స్టేజ్ కడుపుతో ఉంది అప్పుడు ఆమె, ప్రెగ్నెంట్ వచ్చి ఏం చేసిందంట, నేను అందరికీ చెప్తుందంట, ఏమని, ఇదిగో ఈ పాస్టర్ వల్ల నేనేమయ్యాను, గర్భిణీ అయ్యానని చెప్తున్నాను. స్టేజ్ మీదే నిజంగా జరిగిందే. చెప్పేసరికి ఈయనేం చేశాడు, అది అందరికి వినిపించలేదు కదా. ఈయనేం చేశాడు, మైకిల్ ఏం చెప్పాడంట, ఈ సహోదరి వచ్చి నా వల్లే ఆమెకు గర్భం వచ్చిందని, గర్భిణీ అయిందని చెప్తుంది అని చెప్పేసి అంతటితో చెప్పి నా వాక్యం చెప్పడం స్టార్ట్ చేసింది. అబద్ధం అది, అర్థమవుతుందా? అలాగా పాస్టర్ల మీద ఒకరి కాదు, చాలా రకరకాలుగా ఏం చేస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, పాస్టర్ మీద ఎలాంటి ఏం కావద్దు, ఎవరి నోర్లు మనం ఊహించలేము. వాళ్ళు ఏం చేస్తారు, అసూయతో, ద్వేషంతో, లేదా దెయ్యాలు బట్టి కూడా ఏం చేస్తారు, దెయ్యాలు బట్టి కూడా
రకరకాల మాటలు మాట్లాడు. అందుకే దయచేసి ఈరోజు నుంచి ఏం కావాలి? ఎవరు కావాలి? పాస్టర్. పాస్టర్ని నియమించేది ఎవరు? దేవుడు. పాస్టర్ ఎవరికి ఇష్టడు? పాస్టర్ ఎవరికి ఇష్టడు? చూడ 2 వచనాలు మళ్ళీ చదువుదాం, లేకపోతే అర్థమైంది మంచిగా. 12 మంది శిష్యులు ఎవరికి ఇష్టడు? అలాగే దేవుడు ఏం చేస్తాడు? తనకిష్టమైన వారిని పాస్టర్గా నియమిస్తాడు. ఎవరిని పడితే వారిని. నాలో నమ్మకత్వం ఏంటో చూశాడు. నేను ఈ పనికొస్తాననే దేవుడు నన్ను ఏం చేశాడు? ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఎవరో వచ్చేసేంట బైబిల్ వదిలేయి, నువ్వు పాస్టర్గా ఉండటానికి నీకేం లేదు, అర్హతే లేదు, ఇంకేదో వాళ్ళు అంటమే కాకుండా పోలీసులతో కూడా అనిపిస్తున్నాను. ఆయన అంటాడు, ఆయన సోఫా మీద అదే దాని చైర్ మీద కూర్చున్నట్ట, యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాస్టర్ అంటాడు. దేవుడు ఇంకేం చేస్తా? ఆయన బైబిల్ వదిలే అంటాడు. నువ్వు పాస్టర్గా ఉండటానికి అర్హత లేదంటాడు, ఇంకేదో అంటాడు. కానీ నన్ను నియమించింది ఎవరు? నేను బైబిల్ వదిలేయమంటే ఎవరు చెప్తే వదిలేయాలి? అర్థమవుతుందా? ఎందుకంటే నన్ను నియమించింది దేవుడు. నేను దేవునికి ఇష్టని. నాలో నా నమ్మకత్వం ఏంటో దేవుడు ఏం చేశాడు? చూసాడు. ఈ పనికి నా పనికి వస్తాడని దేవుడు నన్ను పాస్టర్గా నియమించాడు. అందుకే ఎవరో చెప్తే బైబిల్ వదిలేది లేదు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బైబిల్ వదిలేది లేదు, సేవ మానేది లేదు. ఎవరో పోతున్నారు కాబట్టి నేను నిరాశపడిపోయి సేవ సవాలే లేదు. నేను అంటాను, ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే వేషధారులు వాళ్ళందరూ ఏమవుతారు? ఖచ్చితంగా. నేను ఒక మాట అంటాను, ఒక ఉదాహరణలు చెప్తున్నా, మళ్ళీ దీనిది ఎక్కడి నుంచి ఎక్కడికో కలపకండి దయచేసి. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మేము 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో మీలో ఏదైనా లోపం ఉంటే నేనేం చేస్తాను? మీకోసం ప్రయాసపడి ప్రార్థన చేసి ఏం చేస్తాను అంటే మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను లేదా? చేస్తున్నానా? లేకపోతే ఏం చేస్తాను? మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని పట్టుకుంటున్నానా? ఒకవేళ అలా పట్టుకునే వాడిని అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీతోనే ఉండాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు సరిగ్గా లేరండి, వీళ్ళు సరిగ్గా లేరండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అవునా కదా? అలాగే ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే అప్పుడు ఏం చేయాలి? నా కోసం ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? నీ కోసం నేను చేసినట్టు నువ్వు నా కోసం చేయాలా వద్దా? లేదు, పాస్టరు ఇట్లుంటాడా అట్లుంటాడా, మరి నేను కూడా విశ్వాసం ఇట్లుంటాడా అట్లుంటాడని నీ గురించి నేను అభ్యంతరపడి నేను వదిలేసి ఉంటే ఏమయ్యేదండి? మిమ్మల్ని పట్టుకున్నానా లేదా? వదిలేసానా? మీ గురించి ఎంత ప్రయాసపడుతున్నాను? మీకు చిన్న పిల్లలు, అవునా కదా, పరిచయం అయినప్పుడు ఎలా ఉండేది? చిన్న పిల్లలు, ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు. అక్కడ అడ్డగొట్లు వాళ్ళు చూడాలి, ఇంత హైట్ ఒక్కొక్కరు. నేను పరిచయం అయినప్పుడు షెడ్యూల్ వేసుకుని తిరిగేది, వాళ్ళు చీముడు ముక్కు వేసుకొని షెడ్యూల్ వేసుకుని తిరిగేది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు ట్రైనింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాలు, 19-20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. అదే అందుకే ఇదే మాటలు కాదండి, బాధ్యత. నేను నీ పట్ల బాధ్యత వహించడం, నువ్వు కూడా ఏం చేయాలి? నా పట్ల ఏం చేయాలి? సరే, నేను మనిషినిగా నాలో కూడా లోపాలు ఉండవచ్చు, నాతో కూడా ఏమన్నా పొరపాట్లు జరిగినప్పుడు ఏం చేయాలి? నన్ను అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. కానీ అందరూ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆత్మీకులకే అర్థమవుతుంది, శారీరకులకు అర్థము కాదు. శారీరకులు ఏమంటా? ఇట్లుంటుందా అట్లుంటుందా, అదంట ఇదంట అంటా అనుకుంటూనే పోతారు. అది ఉన్నది లేదు, చూసింది లేదు, ఇంకేం లేదు. ఏదో ఆకాశ రామన్న ఆకాశ సీతమ్మ ఏం చేస్తారు? పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పుకుంటున్నారు. అందుకే దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఏం కావాలి? పాస్టర్ కావాలి. ఎవరు కావాలి? కాబట్టి పాస్టర్ని వదిలిపెట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. మనసులో లేనిపోనివని పుట్టించేమంట, పాస్టర్ని వదిలే. ఎందుకై సాతానికి ఎందుకు అంత ఇబ్బంది? నేను పాస్టర్తో ఉంటే నీకెందుకై ఇబ్బంది అని అడిగి చూడు ఒకసారి. ఎందుకు ప్రాబ్లం సాతానికి? ఎందుకంటే నువ్వు పరలోకానికి పోతావు, నీకు మేత అందుతుంది, నీకోసం ప్రార్థన చేస్తారు, నీకోసం నువ్వు తప్పులు చేస్తే ఎవరు క్షమాపణ కోరుకుంటారు? మీరు చేసిన తప్పుల కోసం నేను క్షమాపణ కోరలేదు, దేవుని అడగండి. నేను అబద్ధం చెప్తానేమో, ఎన్నిసార్లు చేయలేదు? ప్రభు వాళ్ళని కాదు, నేను ఎంతమంది శిక్ష నా మీద వేసుకునేవంటే ప్రభు వాళ్ళు తప్పు చేసి ఉంటారు, కానీ వాళ్ళని క్షమించి శిక్ష కావాలంటే నాకు విధించు. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. అందుకే ఈ రోజు వరకు ఒక్కొక్కరి గురించి ఏం చేస్తాను? ఎవరినైనా అలసుగా చూశాను? ఎప్పుడైనా చీప్గా చూసానా?
మీరు నా దృష్టిలో విలువైన వ్యక్తులు. ఎందుకంటే యేసు రక్తం చేత కొనబడిన వారు. మీలో కొదువలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, తప్పిదాలు చేసి ఉండొచ్చు, పడుతూ లేస్తుండొచ్చు, అయినా మీరు దేవుని దృష్టిలో విలువైన వారే. నేను అందుకే పూర్తి గౌరవం మీకు ఇస్తాను. మీ గురించి ఏదో 4 బాధ ఉంటుంది, మీ గురించి ఏదైనా విషయం తెలిసిన బాధ అనిపిస్తుంది. ఎందుకు అయ్యో ఇలా చేసి జీవితం పాడు చేసుకుంటున్నారని ఒక బాధ ఉంటుంది. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో దానికంటే ఎంత ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు చాలామందికి ఏం లేదు. అందుకే దయచేసి ప్రేమ గవర్నమెంట్ ఇప్పుడు మొదట్లో నేను అప్పుడు ఒక విశ్వాసి గురించి ఎన్ని వేరే వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మాటలని నేను కూడా మిమ్మల్ని ఏం చేశాను, లెక్క చేయకుండా మిమ్మల్ని ఏం వదిలేసాను అనుకో, ఏమయ్యేది పరిస్థితి? చేశాను అలాగా? సీతమ్మా చేశానా? లోదేమ్మా చేశానా? చేస్తానా? సీతమ్మ గురించి 100 మంది 100 మాటలు చెప్పిన నేను నమ్మను. ఆ మాటలు విని నేను సీతమ్మను వదిలేదే లేదు. ఆమె బ్రతుకున్నంత వరకు ఆమె ఎవరికి విశ్వాసి? నాకు విశ్వాసి. ఏంట నేను ఆమెకు హల్లెలూయా. లోదేమ్మకు కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అదే వర్తిస్తుంది. అది నా సమర్పణ. ఇది కాదు ఏమంట ఆమె గురించి ఎవరు 4 మాటలు చెప్పేసరికి ఏమంట వదిలేసాం, ఈమెను వదిలేసాం, ఆమెను వదిలే. ఇదేంటండి? అర్థమవుతుందా? బాధ్యత లేని వారు తమ బాధ్యతను అర్థం చేసుకుని వారే ఆ పని చేస్తారు. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు కాబట్టి నా దగ్గర ఉన్న విశ్వాసులు అందరూ మంచోళ్ళా అనా? వాళ్ళకేమీ తెలియదు పాపం. అంతేనా? వాళ్ళు ఎలాంటి వారైనా సరే నేను ఒక్కటే అంటాను, ప్రభు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా ఏం చేస్తారని దేవుని ముందు ప్రార్థన చేసాం. వాళ్ళ కోసం ఏం చేస్తాం? ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాను. అందుకే దయచేసి నా బాధ్యత నేను అర్థం చేసుకొని నేనేం చేస్తాను, మీకు సేవ చేస్తున్నాను. అలాగే పాస్టర్కి విలువేంటో మీరు కూడా ఏం చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నా గురించి చెప్తున్నాను అనుకోవద్దు. పాస్టర్కి విశ్వాసకు ఉన్న రిలేషన్ లేకపోతే అదేంటి అనేది మీకు ఏం చేయాలి, అర్థం కావాలి. కాబట్టి ఈ పొజిషన్ మీకు అర్థం. ఈరోజు ఉన్నాను, రేపు చనిపోతానేమో, రేపు నా స్థానంలో దేవుడు ఎవరినన్నా కాపరిని ఒక సేవకుని నిలబెడితే అది ఈ వాక్యం ఆయనకు మీకు కూడా వర్తిస్తుంది అనా? అందుకే ఇప్పుడు ఏం చేద్దాం ప్రార్థన. బోరింగ్ అనిపిస్తుంది. చేద్దాం ప్రార్థన. నేను స్టార్టింగ్ మొదటి మీటింగ్లో నేను ఎట్లా నెమ్మదిగా ఎట్లా పోతాను మీకు తెలుసు. చూద్దాం సాయంత్రం ఇంకా దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు కావాలి? పాస్టర్ కాపరి కావాలి. ఏం కావాలి? కాపరి. ఒకవేళ నేను అంటాను ఉదాహరణ, భవిష్యత్తులో ఒకవేళ నాతో ఏదైనా పొరపాటు జరిగినా మీరందరూ నిలబడి పాస్టర్ గారు మనందరం మనుషులు అండి, ఏదైనా చిన్న పొరపాటు అయినా కూడా మీరేం బాధపడకండి, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు అంటే ఎంత ఆదరణ కలుగుతుంది. తప్పు చేసింది లేదు, నువ్వు చూసింది లేదు, విన్నది లేదు, ఏదో చూసి ఎవరో 4 మాటలు చెప్పేసరికి ఇంక అయిపోయింది, ఇంకా అభిప్రాయాలు మారిపోతాయి, ముఖాలు మారిపోతాయి. నేను నీచంగా చూసే వాళ్ళ చూపుని బట్టి తెలుస్తుందా తెలియదా? పక్కా తెలిసిపోతుంది. నువ్వు చూసే చూపుని బట్టి తెలిసిపోతుంది వీళ్ళు నన్ను నీచంగా చూస్తున్నారు. ఆ మాత్రం తెలివితేటలు లేని వేల మందిని చూశాను నేను రాష్ట్రాల తరబడి. ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, భూపాల్లో కానీ వేల మందిని చూస్తుంటాను. ఎక్కడెక్కడ విశ్వాసం, తెలంగాణ అని, ఆంధ్ర అని. అందుకే ప్రేమ దేవుని ఈరోజు భరించుకుంటా, ఇంకేం చేస్తా. అందుకే దయచేసి ఈ రోజు నుంచి ఏం చేయాలి? పాస్టర్ విలువ, పాస్టర్ నియమించేది ఎవరు? నువ్వు అంటానికి లేదు, ఇంకెవ్వరు కూడా. నేను అంటాను, నేను పాస్టర్గా ఉండే అర్హత నాకు లేదు అనటానికి ఎవరికి హక్కు? ఎందుకంటే అది ఎవరు నియమించిన పని. ఒకవేళ నాకు అర్హతే లేకపోతే దేవుడు తీసి పడేస్తాడు బయట. ఎందుకంటే నియమించింది ఆయనే, తీసేది కూడా ఎవరికి ఉంది. నేను అర్హున్నా కాదా అనేది ఎవరికి ఇది తెలుసు? మనుషుల కంటే ఎక్కువగా దేవునికి తెలుసు. సరే నేను సరిగ్గా లేనా, తీసేస్తాడు దేవుడు. మంచి పాస్టర్ని దేవుడు మీకు ఇస్తాడు. అంతేగాని దేవుడు నియమించడమే కాకుండా ఇంకేం చేస్తాడంట? దేవుని కాపరి ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టం. ఇప్పుడు నేను సేవకునిగా ఉన్నా, నేను ఎవరికి ఇష్టమైన వ్యక్తిని? మరి దేవునికి ఇష్టమైన వ్యక్తులు మనుషులకు ఇష్టలుగా ఉంటారా? ఉండలేరు. దేవునికి ఇష్టమైనది ఏదైనా సరే మనుషులకి ఏం కాదంట, ఆపోజిట్.
మనుషులు ఇష్టపడిన పాస్టర్ ఏం కాదు, దేవునికి ఇష్టడు కాదు. చూడండి ఒకసారి ఆ వచనం కూడా చూపించేసి ముగించేస్తాను. లూకాసు వార్త 16, లూకాసు వార్త 16, 15 వచనం, 14, 15 వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగురు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏమంట? మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అదేంటంట? దేవుని దృష్టికి ఏదైతే ఘనమైందో మనుషుల దృష్టికి అసహ్యం, వ్యతిరేకం. ఇలాంటివి చాలా వచనాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఏం కావాలి? కాపరి కావాలి. మీ పాస్టర్ ఎవరికి ఇష్టడు? పోలీసులకా లేకపోతే ఎవరికి ఇష్టం? పాస్టర్ ఎవరికి ఇష్టడై ఉండాలి? దేవునికి ఇష్టడై ఉండాలి. ఎవరి చేత నియమింపబడి ఉండాలి? దేవుడు నన్ను నియమించాడు కాబట్టి నేను హింసలు, నిందలు, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. అందుకే దేవునికి స్తోత్రం. అందుకే మన పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ ఆయన చెప్తున్నాడు, నువ్వు భవిష్యత్తులో జైలుకి ఖచ్చితంగా పోతావు, రాసుకో అని పెట్టి. ఏమంట? ఖచ్చితంగా డైరీలు రాసి పెట్టుకున్నాను నేను, ఫలానా సిఐ గారు ఇలా చెప్పారు ఈరోజు అని చెప్పి రాసుకున్నాడు. ఆయన పెద్ద మనిషి పాపం చెప్పాడు కదా, రాయాలి కదా, రాసి పెట్టారు. చూద్దాం, దేవుడి చిత్తమైతే జైలుకి పోవడం దేవుడి చిత్తమైతే. ఇంకా జైలుకి పోయినాక ఎలా చూస్తారు? ఇప్పుడు కరోనా వస్తేనే కొంతమంది ఎట్లా చూస్తున్నారే, నవ్వు వస్తులాగైతే కొంతమంది చూస్తే ఏటా కరోనా వచ్చిందా అంటారు. నాకొస్తే వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి వస్తే ఇంకెంత ఇబ్బంది పడతారు పాపం. కానీ రావద్దు, నా కొరకైతే కాదు, నేను పడిన బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే ఎవరికి ఇలాంటి బాధ రావద్దని ఆశపడుతున్నాను. అందుకే దయచేసి ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు? పాస్టర్. ఎవరు కావాలి? అనిల్ కుమార్ కావాలా? నిజంగా నిజంగా నోట్తో చెప్పు. పాస్టర్ ఏంటి, పాస్టర్ పని ఏంటి, ఇంకా చాలా విషయాలు దేవుని చిత్తమైతే దేవుడు అనుమతిస్తే వీటి గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి దయచేసి పాస్టర్ నియమించేది దేవుడు కనుక తీసేసే అర్హత కూడా దేవునికే ఉంటుంది, హక్కు, అధికారం కూడా దేవునికే ఉంటుంది. ఎవరో వచ్చి ఏవో విషయాలు పట్టుకొని నువ్వు పాస్టర్గా ఉండే అర్హత నీకు లేదు అంటూ చాలామంది ఈ రోజుల్లో అంటూ ఉన్నారు. బైబిల్ విడిచిపెట్టేయమని అంటున్నాడు. వీడు పాస్టరా అని ప్రశ్నించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు. అలాగే ఈరోజు నీకు దేవుడు నియమించిన పాస్టర్ నీకున్నాడు. దేవుడు నియమించిన పాస్టర్ దేవునికి ఇష్టడై ఉన్నాడనే విషయాన్ని అర్థం చేసి, దేవునికి ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నిందలు వస్తాయి. పౌలు, పేతురు, యాకోబు, యోహానుల మీద నిందలు వచ్చాయి. వారిని హింసించారు, వారిని కొట్టారు, చెరసాలలో వేశారు. ఎందుకు? వారి దేవునికి ఇష్టలు కాబట్టి, వారి దేవునికి ఇష్టలు కాబట్టి వారికి ఆ పరిస్థితులు వచ్చాయి. అందుకే ఈరోజు హింసలు వచ్చాయి, నిందలు వచ్చాయి, పుకార్లు వచ్చాయి. ఏదో 4 మాటలు వినేసి వెంటనే అభిప్రాయాలు మార్చుకుంటే అది నీ స్వభావం ఏంటో రుజువుపరుస్తుంది. ఎంత నీచమైన స్వభావము రుజువుపరుస్తుంది. చెప్పడం మాటలు కదా. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా అర్థం చేసుకొని పక్కన నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకే నేను విశాఖపట్నం విశ్వాసులను బట్టి ఈరోజు సంతోషిస్తూ ఉన్నాను. మొదట్లో ఆ మాటలు ఈ మాటలను బట్టి కొంచెం కలవరమైనా ఇప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో వారిన పక్షాన, దేవుని పక్షాన నిలబడి నా వైపున ఉండి భుజం తట్టి ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎంతో కృంగిపోతున్న వేళలో నా భార్య కాదు, వారి సంఘ విశ్వాసులు కూడా ధైర్యపరుస్తూ ఉన్నారు. అలాగే ఏదో సమాచారాలు విని మనసును పాడు చేసుకొని పాస్టర్ లేని గొర్రెగా మారకుండా సాతాను చెప్తాడు, ఇదిగో ఈయన మీద చెడ్డ పుకార్లు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి, ఇలా అంట, అలా అంట, ఇదంట, అదంట, వదిలే పాస్టర్ని అంటారు. ఇప్పుడు సాతానికి చెప్పాలి, సాతాన పాస్టర్ విలువేంటో నాకు తెలుసు, నీలాగా దేశ దిమ్మరిగా నేను మారటం నాకు ఇష్టం లేదు.
ఇటు అటు ఎవరి నాయకులు లేని ఒక గొర్రెగా తిరగటం నాకు ఇష్టం లేదు. నాకు నాయకుడు కావాలి, నా కుటుంబానికి నాయకుడు కావాలి, దేవుడు నియమించే పాస్టర్ కావాలి. అప్పుడు మేము పరలోకానికి వెళ్ళగలము అంటూ దేవుని ఎదుట ప్రార్థిద్దాం, సమర్పణ చేసుకుందాం, దుష్టాత్మకు జవాబిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్టర్లోని మంచి చెడు చూసే పని మనది కాదు. పాస్టర్ బాధ్యత మేరకు సేవ చేస్తున్నాడా లేదు, నేను నీ కోసం ప్రార్థన అడుగు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయమని హక్కుతో అడుగు. నీకు సరిగ్గా వాక్యం అందించకపోతే పాస్టర్ నాకు వాక్యం అందించు, నాకు వాక్యం కావాలి, ఇంకా చెప్పు నాకు వాక్యం అని అడుగు. నా పని అది. ఇంకా ఏదైనా ఆత్మీయంగా నీకు ఏదైనా చేయటంలో నువ్వు వెనకబడితే అడిగి చేయించుకో. కానీ ఇది అది అని చెప్పి మనసు పాడు చేసుకొని దేవుడు నియమించిన సేవకుని దగ్గర నుంచి తొలగిపోవద్దు. కొంతమంది ఏం చేస్తారు, ఇంకొన్ని రోజులు ఆగి చూద్దాము, ఏమవుతుందో చూద్దాము. హల్లెలూయా, స్తోత్రం. చివరి దినాల్లో ఉన్న పాస్టర్ విలువను అర్థం చేసుకో. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. ఈ యొక్క బైబిల్ తరగతిని జయప్రదంగా జరిగించే వందనాలు. చెప్పబడిన మాట ఒక్కొక్కరి హృదయాలు నేరుకట్టి ఫలింపచేయమని మిక్కులపని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇంకా జరగవలసిన మీటింగ్ని ఘనంగా జయప్రదంగా జరిగించు. మహిమ గంత నీకు ఆరోపిస్తూ ప్రతి విశ్వాసిని వారి కుటుంబాన్ని ప్రభుని ప్రత్యేకమైన హస్తాలకు అప్పగిస్తున్నా. నువ్వు బలపరచు, స్థిరపరచు, భద్రపరచుమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండగాక. ప్రైజ్ ది లార్డ్.